మేడారం సంబంధించినటువంటి మహాజాతరకు ప్రధానమైనటువంటి ఘట్టం మండమేలికకు సంబంధించినటువంటి పండుగ. అయితే 4 రోజుల పాటు జాతర జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నాడు సమ్మక్క సార్లమ్మకు సంబంధించినటువంటి జాతర ప్రారంభమై 4 రోజుల పాటు కూడా వనదేవతలు వనం నుంచి జనంలోకి వచ్చిన భక్తులను ఆశీర్వదించి వెళ్తారు. అయితే మొత్తం మేడారం జాతరకు సంబంధించి కూడా చూస్తే ఈ జాతరకు ముందు వచ్చే 3 బుధవారాలు, అదేవిధంగా జాతర తర్వాత వచ్చే బుధవారం, అంటే మొత్తం 4 బుధవారాలు అత్యంత కీలకమైనటువంటి ఇక చెప్పొచ్చు. ఈ 4 బుధవారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. అందులో మొదటి వారం సంబంధించితే గుడిమేలగా అంటారు. అంటే గుడికి సంబంధించినటువంటి సమ్మక్క సార్లమ్మక గుడిలు ఏవైతే ఉంటాయో అవి శుభ్రం చేసుకోవడం, అలకటం ఇవన్నీ కూడా చేస్తారు. ఇవాళ అంటే జాతరకు ముందు వచ్చే బుధవారం ఇది. ఈ రోజు మాత్రం ఆ గుడికి సంబంధించినటువంటి కప్పు వేయటం కావచ్చు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి పూజలు, తర్వాత ద్వారబంధాలు చేయటం, తర్వాత ఇవన్నీ కూడా చేస్తారు. అయితే ఒకప్పుడు మేడారం జాతరకు సంబంధించి కూడా చూస్తే బయ్యక్కపేట కావచ్చు, కన్నపల్లిలో కావచ్చు, ఇవంతా కూడా పూరి గుడిసెలతోటి ఉన్న దగ్గరనే ఆలయాలు ఉండేవి. దీంతో వాటికి సంబంధించినటువంటి కప్పు వేయటం కావచ్చు, 2 ఏళ్లలో కొన్నిసార్లు అవన్నీ కూడా ఈ కాలిపోవడమో లేకపోతే రకరకాలుగా పాడవడమో జరుగుతుంది. అందుకనే ఈ బుధవారాలలో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అందులో భాగంగానే ఈ గుడిమేలుగ పండుగ సంబంధించినటువంటి చేస్తారు. ఇవాళ మండమెలుగ పండుగ. ఈ 2 బుధవారాలకు సంబంధించి చూస్తే వచ్చే జాతరకు సంబంధించినటువంటి అంకురార్పణ జరుగుతుంది. ఈ జాతరతోటే మొత్తం జాతరకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా మొదలవుతుందని చెప్పచ్చు. అందుకనే సమ్మక్క సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి 4 దేవతలకు సంబంధించినటువంటి వంశ పూజారులంతా కూడా ఈ 4 వారాలు కూడా అత్యంత నిష్ఠతోటి ఉంటారు. ఇవాళంతా కూడా ఉదయం నుంచి కూడా అలాంటి పూజలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇటు మేడారంలో సమ్మక్క తల్లి, అదేవిధంగా కన్నెపల్లిలోని సారమ్మ, పునుగుండ్లలో ఉన్నటువంటి పగడిద్దరాజు, కొండాయిలో ఉన్నటువంటి గోవిందరాజుల ఆలయాల్లో కూడా ఆదివాసీలంతా కూడా పూజలు నిర్వహించారు. మండమెలుగలో భాగంగా మేడారం పొలిమేరలలో పూజారులు దిష్టి తోరణాలు కట్టారు. అయితే ఊరు చుట్టూ కూడా ఈ తోరణాలు కట్టడం వల్ల ఎలాంటి దుష్టశక్తులు కూడా దరిచేవు అనేది పూజారుల విశ్వాసం. సేమ్ టైంలో చూస్తే ఇంకొకటి, ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మేడారం కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే బుధవారం నాడు కుటుంబ సమేతంగా కూడా వాళ్ళంతా మేడారంకు తరలి వెళ్తారు. దానికంటే ముందు తమ ఇంట్లో సమ్మక్క సార్లమ్మను చేసుకోవడం, పూజలు చేయడం, తర్వాత మొక్కులు చెల్లించుకోవడం అనేది పరిపాటిగా వస్తుంది. ఇప్పుడు తొలి మొక్కు ఇంట్లో అమ్మవారికి సమర్పించిన తర్వాతనే వాళ్ళంతా తిరిగి వెళ్ళి మేడారం సమయంలో కూడా మొక్కులు చెల్లించుకుంటారు. అయితే సమ్మక్కకు సంబంధించినటువంటి మొక్కులలో కూడా చాలా విశిష్టత ఉంటుంది. మిగతా పండుగలకు ఈ మేడారం జాతర వచ్చే పండుగకు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైంది బంగారంగా పెంచుకున్నటువంటి బెల్లం, ఆ బెల్లం సమర్పించడం, తర్వాత పసుపు కుంకుమ, సారె, తర్వాత మేక లేదా కోడి, ఇట్లా వీటన్నిటి కూడా అమ్మవారికి సమర్పించి అవి విందు చేసుకొని కుటుంబ సమేతం కావచ్చు, బంధువులని ఒక్కొక్క రోజు ఒక బుధవారం నుంచి, అంటే వారానికి ముందు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఈ పండుగ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఒక్క చోటు చేసుకుంటారు. ఇక్కడ మద్యాన్ని కావచ్చు, కళ్ళును కావచ్చు, సారబోయడం అనేది కూడా చేస్తారు. అవి చేస్తేనే అమ్మవారు కరుణిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతర నేటితో జాతరకు ప్రారంభం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రోజును మరి మండమెలుగ పండుగ అనేటువంటిది జరుపుతుంటారు. ఈ రోజున మరి ప్రత్యేకత ఏంటంటే పూజారుల కుటుంబాలన్నీ మరి ఇళ్ళకు కొన్ని తలంటూ స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి వచ్చేసి ఈ యొక్క దేవతల యొక్క ఏదైతే మేము పెట్టాలనుకుంటున్నామో, నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నామో వాటిని మరి అన్ని శుభ్రం చేసుకొని ఈ తోరణాలు కొట్టేసి ఆ తోరణాల అనంతరము ఊర్లో ఉన్నటువంటి సమ్మక్క గుడికి వచ్చేసి ఆమెకు మొదటి సమర్పించిన తర్వాత గ్రామ పురమిలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు మరి వారిని కూడా పూజించి ఈ యొక్క పూజలు చేసిన అనంతరము మరి గ్రామపురమిలలో తోరణాలు అనేటువంటి ధ్వజస్తంభాలు అనేటువంటివి కట్టడం జరుగుతుంది. దీని యొక్క ఎందుకు కడుతుంటే ఇక్కడికి వచ్చేటువంటి కోట్లాది భక్తులకు ఏం జరగకుండా, మేము చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా మాకు ఏం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామ దేవతలను కొలవడం అనేది జరుగుతూ ఉంటుంది.
సర్దిద్దుకోవాలి తల్లి. నీ దగ్గర పోసింది కదా ఆహారం తీసుకోవాలి. మళ్ళీ ఇస్తాం తి. అమ్మ మీ ఇంట్లో ఎట్లా చేసుకుంటున్నారు ఈ సమ్మక్క పూజ అనగానే ఏమేమి చేస్తుంటారు? బెల్లం, కొబ్బరికాయలు, కోడి. ఈరోజు మేము ఏటతోటి చేసినాం. బియ్యం, ఒడి బియ్యం పోసి 2 రోజుల తర్వాతకి అట్లా వెళ్ళాం, జాతరకి వెళ్తాం. ఇట్లా కొబ్బరికాయలు బెల్లం తెచ్చుకొని ఇంట్లో అందరినీ పసుపు కుంకుమ ముత్తైదులు అందరినీ పిలిపించుకొని పసుపు కుంకుమ పెట్టి యాట అంటే యాటతో చేస్తాం 5 years ఒకసారి. కోడితో చేసుకొని ఒడి బియ్యం పోసి చేసుకుంటాం. మరి పెద్ద జాతరకు పోరా, మరి ఇంట్లోనే చేసుకుంటున్నారు? ఇక్కడ వేసుకున్నాక నెక్స్ట్ బుధవారం మళ్ళీ వెళ్తాం. చాలా మంది పేర్లు చూస్తే మీ దాంట్లో సమ్మక్క, సారలమ్మ ఇట్లా పేర్లు వినిపిస్తున్నాయి. ఎట్లా, ఎందుకు ఈ పేర్లే పెట్టుకున్నారు? మా అమ్మకు ఇష్టమైన దేవుడు కాబట్టి నా పేరు కూడా సమ్మక్కనే పెట్టింది. మేము కూడా బియ్యం పోసుకుంటాం, జాతరకి వెళ్తాం. జాతర ముందు పసుపు కుంకుమ అన్నీ పిలుచుకొని అందరం బియ్యం కలిపించుకొని పోసుకుంటాం. 3 రోజులు చేస్తాం మేము. పోయే పూజ ఇప్పుడు చేస్తాం, పోయినాక చేస్తాం, మళ్ళీ వచ్చినాక కూడా మళ్ళీ తిరిగి వారం అని చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ సంబరం అనిపిస్తుంది. సమ్మక్క జాతర అంటే మస్తు మంచిగా అనిపిస్తుంది. ఏమేం చేస్తారు? బెల్లాలు, ఎత్తు బెల్లాలు, యాటలతోటి చేస్తారు, ఓడి బియ్యం పోస్తారు, కొబ్బరికాయలు అవన్నీ చేస్తాం. చిన్నప్పుడు మా నాన్న మా అమ్మ పెట్టుకున్నారు నా పేరు. మా అమ్మ అంటే మా అమ్మకు కూడా తల్లి ఉండే, సమ్మవ్వ తల్లి ఉండే. చిన్న పిల్లప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. ఒట్టిగా మామూలుగా పోయిన తల్లి దగ్గరికి. ఇక ఆ తల్లి మంచిగా సంతోషంగా చేసుకుంటాను. ఇప్పుడు ఇంటికాడ ఎత్తు బెల్లాలు ఆటలతో చేసుకుంటాను. మళ్ళీ తల్లి దగ్గరికి పోయి మళ్ళీ చేసుకుంటాను. మళ్ళీ తిరుగు వారం మళ్ళీ చేసుకుంటాను. మాకు మంచిగా అనిపిస్తుంది తల్లి చేసిన కాంచి. ఆ తల్లి కూడా నాకు రెండుకుంటుంది. నా పిల్లలు మేము మంచిగా ఉంటాను. మన తెలంగాణలోనే బెల్లాన్ని బంగారంగా చూస్తాం కదా, ఇక్కడ అమ్మవారికి బంగారంగా సమర్పిస్తాం కదా. సో ఏ ఇంట్లో చూసినా ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. మొత్తం ఇంట్లోనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించుకుంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ బ్రాండీ కానీ విస్కీ కానీ ఆదివాసుల సాంప్రదాయ ప్రకారం కూడా కళ్ళు, ఈ గీత కార్మికులు తీసుకునేటువంటి కళ్ళు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. వాటితో పాటు బంధుమిత్రులను అందరినీ కూడా పిలుచుకొని మేము గొప్పగా అమ్మవారి పేరు మీద ఈరోజు మంచి కుటుంబం అందరినీ పిలుచుకొని, బంధువులు మిత్రులను అందరినీ పిలుచుకొని కూడా చాలా మంచిగా మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఈరోజు సమ్మక్క సారక్కకు మేము ఖచ్చితంగా ఈ జాతర ఇది అంటే ఈ లిక్కరు అనేది ఉండాలి. ఇప్పుడు ఆదివాసుల గొప్పటువంటి చరిత్ర ఇటువంటి ఈ ప్రస్తుతం అయితే మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. వారం ముందుగానే పండగ అంతా కూడా వచ్చిందని చెప్పొచ్చు.